తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ లోపల బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించిన కౌన్సెలింగ్ ప్రాసెస్ ఎట్లయితది అని జెప్పి మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అండ్ మనకి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయితది అని జెప్పి గూడా మనమైతే ఈ వీడియో లోపల డీటెయిల్‌గానైతే మాట్లాడుకుందాం. సో, వీడియో అర్థం గావాలంటే వీడియోని ఎక్కడ గూడా స్కిప్ జేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ జేయండి. సో, మనం ప్రీవియస్‌గా బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి, బీపీటీకి సంబంధించి అండ్ అలైడ్ హెల్త్ సైన్స్ సంబంధించి, బీఎస్సీ ఎంఎల్టీకి సంబంధించి, బైపీసీ రిలేటెడ్ ఫార్మసీకి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా వీడియోస్ చేసుకుంటాం కాబట్టి డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అప్డేట్స్ అనేది రెగ్యులర్‌గా తెలుస్తా ఉంటాయి అన్నట్టు. ఓకేనా? సో, ఫస్ట్ థింగ్ ఏంది కదా అంటే బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు అని చెప్పి మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సో, బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయితది అనంటే, మనకు కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ వాళ్ళు బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారన్నట్టు. మరి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయితది బ్రో అనే విషయానికొస్తే, మనకి సెప్టెంబర్ లోపల ఈ నోటిఫికేషన్ రిలీజ్ కావడానికి ఛాన్స్ అయితే ఉన్నాయన్నట్టు. ఓకేనా? సెప్టెంబర్ లోపల మనకి సెప్టెంబర్ సెకండ్ వీక్ వరకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితదన్నట్టు బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి. ఓకేనా? సో, మనం నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఏం చేయాల్సుంటది అనంటే, ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవాల్సుంటదన్నట్టు. ఓకేనా? మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మనకొక 8-12 డేస్ టైమ్ ఇస్తారు బ్రో. నోటిఫికేషన్ రిలీజ్ చేసి 8-12 డేస్ ఆఫ్ టైమ్ ఇస్తారు. తక్కువలో తక్కువ ఒక 10 రోజుల టైం అనుకోర్రి. ఓకేనా? 10 డేస్ ఆఫ్ టైమ్ ఉంటదన్నట్టు. సో, వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఆన్‌లైన్ లోపల రిజిస్ట్రేషన్ చేసుకోండి అని జెప్పి. ఓకేనా? రిజిస్ట్రేషన్ ఈస్ నథింగ్ బట్ ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకోండి అని జెప్పి మనకు బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ వాళ్ళు ఈ వెబ్‌సైట్ లోపల రిలీజ్ చేస్తారు. ఓకేనా? సో, ఎప్పుడది సెప్టెంబర్ లోపల రిలీజ్ చేస్తారు. సో, నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మనకు హార్డ్‌లీ ఒక 10 రోజుల టైం ఉంటది బ్రో. ఓకేనా? 9-10 డేస్ ఆఫ్ టైమ్ ఉంటది. సో, 10 రోజుల టైం అనుకోర్రి. సో, ఈ 10 రోజుల టైం మనం ఏం అంటే ఈ 10 రోజుల టైం లోపల మనం ఏం చేసుకోవాలి గదా అంటే, ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, ఈ అప్లికేషన్ ఏంది గదా అంటే వన్ టైమ్ రిజిస్ట్రేషన్. ఓకేనా? సో, ఈ అప్లికేషన్ ఏంటిది గదా అంటే వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అన్నట్టు. సో, వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అంటే ఏంది బ్రో అనంటే, మీరు ఒక్కసారే అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? మళ్ళీ మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవడానికి టైం ఇయ్యరు. సో, కొన్ని అప్లికేషన్స్ ఎట్లుంటాయి గదా అంటే, ఫేజ్ 1లో అప్లికేషన్ పెట్టుకోవడానికి టైం ఇస్తారు. ఫేజ్ 2లో టైం ఇస్తారు. ఫేజ్ 3లో టైం ఇస్తారు. ఫేజ్ 4లో టైం ఇస్తారు. అట్లుంటదన్నట్టు. కానీ మన బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి అట్లా ఉండదేమో. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ మాత్రమే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయితది. అప్పుడు మాత్రమే మనం అప్లికేషన్ పెట్టుకోవాలి. నేను తర్వాత అప్లికేషన్ పెట్టుకుంటా అంటే, మనం అప్పుడు ఏం జేయడానికి ఉండదన్నట్టు. మనోళ్ళు చాలామందేందంటే, ఫేజ్ 2 అప్పుడు, ఫేజ్ 3 అప్పుడు వచ్చి అంటారు గదా! బ్రో నేను అప్లికేషన్ పెట్టుకుందాం అనుకుంటున్నా అంటారన్నట్టు. కానీ అట్లుండది. మనకెప్పుడైతే ఫేజ్ 1 స్టార్ట్ గాక ముందుకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అయితాయో, అప్పుడు మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటది. ఓకేనా? సింపుల్‌గా చెప్పాలంటే మీరు అప్లికేషన్ జేసుకున్నప్పుడు మాత్రమే ఫేజ్ 1లా, ఫేజ్ 2లా, ఫేజ్ 3లా ఇంకెన్ని ఫేజ్‌లుంటే అన్ని ఫేజ్‌లలో పార్టిసిపేట్ జేయడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నట్టు. అందుకే ఏమన్నా గదా అంటే వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అన్నా. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఈస్ నథింగ్ బట్ ఒక్కసారే అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఇస్తారు. మళ్ళీ మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఇవ్వరు. జస్ట్ 10 రోజుల టైం మాత్రమే ఉంటది ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి. కాబట్టి ఇది అందరూ మీరు గుర్తుపెట్టుకోవాలే. సో, సీట్ వత్తదా? రాదా? అనే విషయాన్ని పక్కకు పెట్టి, మనకు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అప్లికేషన్ చేసుకుంటే బెస్ట్ అని చెప్పి నేను చెప్తా. ఓకేనా? సో, అప్లై చేసుకోలే అని చెప్పి రిగ్రెట్ అయ్యే కన్నా అప్లికేషన్ చేసుకుంటేనే బెస్ట్ అని చెప్పి నేనైతే అడ్వైజ్ చేస్తా. అప్లికేషన్ పెట్టుకోవడానికి ఫీ అనేది రూ. 2000 అండ్ రూ. 2500 అయితే ఉంటది. ఇవి కాకుండా బ్యాంక్ చార్జెస్ అడిషనల్ ఉంటాయన్నట్టు. ఒక 2000 అండ్ రూ. 2500 ఉంటది. డిపెండింగ్ అపాన్ కేటగిరీ. ఇవి కాకుండా బ్యాంక్ చార్జెస్ అడిషనల్‌గా ఉంటాయి. సో, డిపెండింగ్ అపాన్ కేటగిరీ మనం ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటదన్నట్టు. సో, ఫర్దర్‌గా మనకు నోటిఫికేషన్ వస్తే మన అనల్జెసిక్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్ లోపల మనం అయితే అప్డేట్స్ చేసుకుంటా ఉంటాం. అండ్ ఇన్ఫర్మేషన్‌ని మాట్లాడుకుంటా ఉంటాం అన్నట్టు. డెఫినిట్‌గా మీరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. మస్తు మంది చూస్తున్నారు, ఎళ్తున్నారు తప్ప ఎవళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్డేట్స్ తెలుస్తాయి. అంతా అయిపోయిన తర్వాత వచ్చి నేను సబ్స్క్రైబ్ చేసుకోలేదు బ్రో, నాకు ఇన్ఫర్మేషన్ తెలవదు బ్రో అంటే దానికి నేనేం జేయలేను.
సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ రెగ్యులర్‌గా చెక్ చేసుకుంటా ఉండుర్రి. సో, మీకేందంటే కామెంట్ పెడితే రిప్లై రావడము, లేకపోతే మెసేజ్ పెడితే రిప్లై రావడం అనేది పాసిబుల్ కాకపోవచ్చు. నేను మాక్సిమం ట్రై చేస్తా రిప్లైలు ఇవ్వడానికి. కానీ ఏందంటే నాకున్న బిజీ షెడ్యూల్ లోపల కొన్నిసార్లు రిప్లై రాకపోవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ యువర్ డౌట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ డౌట్స్ అన్నీ గూడా నేను ఏవైతే వీడియోస్ చేస్తున్నానో, ఈ వీడియోస్ లోపల క్లియర్ చేస్తా. ఓకేనా. ఒక్కటి కాకపోయినా ఒక డౌట్ అయితే మోస్ట్‌లీ క్లారిఫై అయిపోతే మోస్ట్ ఆఫ్ ద డౌట్స్ మీకు అనల్జసిక్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్ లోపల వీడియోస్ చెక్ చేస్తే క్లారిఫై అయితాయి. వీడియోస్ చూడండి. డౌట్ ఏదైనా ఉంటే నెక్స్ట్ వీడియో వచ్చేంత వరకు వెయిట్ చేయర్రి. ఓకేనా. కామెంట్‌లు పెట్టుర్రి. రిప్లై రాకపోయినా టెన్షన్ తీసుకోకుర్రి. నేను ఏది ఎప్పుడు చెప్పాలో అప్పుడు డైరెక్ట్ చెప్తా మీకు. సో, టెన్షన్ ఏమొద్దు. ఒకటే నేను మీకు సజెస్ట్ చేసేది సబ్స్క్రైబ్ చేసుకోర్రి మన అనల్జసిక్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్‌ని. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయర్రి. డౌట్‌లేమన్నా ఉంటే రెగ్యులర్‌గా వీడియోస్ చెక్ చేయరి. మోస్ట్ ఆఫ్ ద డౌట్స్ అనేది రెగ్యులర్ వీడియోస్ చూస్తే క్లియర్ అయిపోతాయి. ఓకేనా. ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ మనకి యాప్ గూడా ఉన్నది. అనల్జసిక్ ట్యూటర్ యాప్ అని చెప్పి. ప్లే స్టోర్‌లో ఉంటది. మీరు అనల్జసిక్ ట్యూటర్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని తక్కువ సబ్స్క్రిప్షన్ ఉంటది. సబ్స్క్రిప్షన్‌తో తీసుకొని లైవ్ కట్ట అటెండ్ అయిపోర్రి. లైవ్‌లు పెట్టుకుంటా ఉంటాం వీక్లీ లైవ్స్. ఆ వీక్లీ లైవ్‌కి అటెండ్ అయితే మోస్ట్ ఆఫ్ ద డౌట్స్ అనేది నేను క్లారిఫై చేస్తా. అక్కడ మీరు నన్ను డైరెక్ట్ అడగొచ్చు. నాతోటి మాట్లాడడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, మోస్ట్‌లీ ఏందంటే నాకు కామెంట్ పెడితే నేను ఆ లైవ్ లోపలనే క్లారిటీ ఇచ్చేస్తా అన్నట్టు. ఓకేనా. ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ తక్కువ సబ్స్క్రిప్షన్ ఉంటది. అనల్జసిక్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోర్రి. ఓకేనా. సో, వెన్ కమ్స్ టు కౌన్సెలింగ్ ప్రాసెస్ అప్లికేషన్ ఉంటది బ్రో ఫస్టు. ఓకేనా. ఏముంటది గదా అంటే ఫస్ట్ అప్లికేషన్ ఉంటది. అప్లికేషన్ చేసుకోవడానికి ఎన్ని రోజుల టైమ్ ఇస్తారు? 10 డేస్ ఆఫ్ టైమ్ ఇస్తారు అంతే. అంతకు మించి ఎక్కువ టైమ్ ఎక్స్‌పెక్ట్ చేయకుర్రి. 10 రోజుల టైమ్ ఇస్తారు. అంతకన్నా తక్కువ టైమ్ ఇస్తారు అని చెప్పి మెంటల్‌గా ఫిక్స్ గార్రి. అప్పుడేందంటే కొంచెం మనకు అప్డేట్‌లు ఏమైనా వస్తే చెక్ చేసుకోవాలి అనే ఒక ఆలోచన ఉంటదన్నట్టు. ఓకేనా. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను మన ఛానల్ లోపల వీడియో పెడతా. ఏం జేయాలి? ఎట్లా జేయాలి? ఏ మిస్టేక్స్ అవాయిడ్ జేయాలని జెప్పి ప్రతీదీ జెప్తా. కాబట్టి డెఫినిట్‌గా మన ఛానెల్‌ని రెగ్యులర్‌గా చెక్ జేసుకుంటా ఉండుర్రి. ఫస్ట్ ఏందంటే నోటిఫికేషన్ వస్తది అప్లికేషన్ కోసము. ఇక్కడ ఏందంటే వీళ్ళు ఒక కట్ ఆఫ్ బెడతారు బ్రో. ఓకేనా. ఎంతమంది ఎబ్సెట్ రాశిర్రు అనే దాన్ని బట్టి ఒక కట్ ఆఫ్ పెడతారు. ఆ కట్ ఆఫ్ ఎంత అని జెప్పి ఎవ్వరికీ తెలవది. యూనివర్సిటీ వోళ్ళు ఒక కట్ ఆఫ్ పెడతారన్నట్టు. ఓకేనా. సో, ఆ కట్ ఆఫ్ ఎంత ఉంటది గదా అంటే మనకి బీసీ వాళ్ళకి 45, బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 45% రావాలి ఎబ్సెట్ లోపల. ఓకేనా. ఓసీ వాళ్ళకి 50% రావాలి. ఓకేనా. సో, 40, 45, 50% సంథింగ్ ఉంటది. సో, 50% కన్నా ఎక్కువ ఎబ్సెట్ లోపల ఎవరైతే స్కోర్ చేస్తారో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇస్తారన్నట్టు. సో, ఈ 45%, 50% ఎంత అని చెప్పి వాళ్ళొక పర్టిక్యులర్ కట్ ఆఫ్ పెడతారు. ఓకేనా. సో, ఎట్లా పెడతారు కదా అంటే ఈ 45,560 వచ్చినోళ్ళు మాత్రమే ఓకేనా. సో, 45,560 అంతకన్నా తక్కువ వచ్చినోళ్ళు మాత్రమే ఎలిజిబులు. లేకపోతే 50,123 అంతకన్నా తక్కువ ర్యాంక్ వచ్చినోళ్ళే ఎలిజిబులు అని చెప్పి వాళ్ళు పర్టిక్యులర్‌గా ఒక కట్ ఆఫ్ పెడతారన్నట్టు. ఆ కట్ ఆఫ్ కంటే తక్కువ వచ్చినోళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అయితారు. మిగతా వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది ఇయ్యరన్నట్టు బీఎస్సీ నర్సింగ్ లోపల. ఓకేనా. బీఎస్సీ నర్సింగ్ లోపల ఒక కట్ ఆఫ్ పెడతారు. ఆ కట్ ఆఫ్ కన్నా తక్కువ వచ్చినోళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అయితారు. మిగతా వాళ్ళు ఎలిజిబుల్ కాదు. సో, మనకు కట్ ఆఫ్ ఉన్నదా లేదా చూసుకొని దాన్ని బట్టి మనం అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్‌కి చాలా తక్కువ టైం ఉంటది. అప్పుడే మనం అప్లికేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారు కదా అంటే మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు బ్రో. ఓకేనా. సో, మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో, మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసే ముందేందంటే పీడబ్ల్యూడీ గాని ఓకేనా. సీఏపీకి సంబంధించిన వెరిఫికేషన్ చేస్తారన్నట్టు. పర్సన్ విత్ డిజబిలిటీకి సంబంధించిన వెరిఫికేషన్, సీఏపీ వెరిఫికేషన్ చేస్తారు. మనం ఏవైతే ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకున్నామో వీళ్ళందరి డాక్యుమెంట్స్ గూడా ఆన్‌లైన్‌లోనే మనం అప్‌లోడ్ చేస్తాం కాబట్టి ఆన్‌లైన్‌లోనే వెరిఫికేషన్ చేస్తారన్నట్టు. ఎంతమందయితే అప్లై చేస్తారో అంతమందికి ఆన్‌లైన్ లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళకి, సీఏపీ వాళ్ళకి ఫిజికల్‌గా వెరిఫికేషన్ చేస్తారు. ఆఫ్టర్ దట్ ఏం చేస్తారు కదా అంటే మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారన్నట్టు. అప్లికేషన్స్‌ని, వెరిఫికేషన్స్‌ని బేస్ చేసుకొని. ఓకేనా. ఎంతమంది అప్లికేషన్ చేసుకున్నారు అండ్ ఎంతమంది డాక్యుమెంట్లు ప్రాపర్‌గా ఉన్నాయి అనే దాన్ని బట్టి మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారన్నట్టు. ఓకేనా. సో, ఈ మెరిట్ లిస్ట్‌ల లోపల ఏందంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అని చెప్పి ఒకటుంటది. ఓకేనా. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అని చెప్పి ఒకటుంటది. అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అని చెప్పి ఒకటుంటదన్నట్టు. సో, ఇప్పుడేంది కదా అంటే అందరి పేర్లు ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల, ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల రావాలి. కానీ కొంతమంది పేర్లు మాత్రమే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపలొస్తాయి. అండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌తో పాటు ఎవరెవరు నాట్ ఎలిజిబుల్ అని చెప్పి నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ కూడా ఇస్తారన్నట్టు. ఓకేనా. సో, అప్లికేషన్స్‌ని బేస్ చేసుకొని ఓకేనా. అప్లికేషన్‌ని, వెరిఫికేషన్‌ని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు.
ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ అని చెప్పి ఒక లిస్ట్ రిలీజ్ చేస్తారు. నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అని చెప్పి నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ ఒకటి రిలీజ్ చేస్తారు. ఓకేనా? సో, ఈ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్, ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ ఈ రెండిటిని బేస్ చేసుకొని ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారన్నట్టు. అప్లికేషన్స్‌ని బేస్ చేసుకొని ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఈ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్, ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్‌ని బేస్ చేసుకొని ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారన్నట్టు. ఓకేనా? ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్. ఈ ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ లోపల, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల మన పేరు లేకపోయినా, పేరున్నా ఏం కాదు. ఓకేనా? ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ ఇస్ నథింగ్ బట్ ఎంతమంది అప్లికేషన్ చేసుకున్నారు, అందులో మన పేరు ఉన్నదా లేదా అని చెప్పి చెక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. మెరిట్ పొజిషన్ చూసుకోవడానికి హెల్ప్ అవుతుంది అన్నట్టు. ఓకేనా? సింపుల్‌గా ఏందంటే ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ గురించి చెప్పాలంటే అప్లికేషన్స్‌ని బేస్ చేసుకొని మనకు ప్రొవిషనల్‌గా ఒక లిస్ట్ రిలీజ్ చేస్తారు. దాన్ని మనం ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ అంటాం. ఎవరెవరు అప్లై చేసిర్రు, ఎవరెవరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది అనే దాన్ని బట్టి మనకు మెరిట్ ప్రకారము ఎంతమంది అప్లికేషన్ చేసుకున్నారో అంతమంది పేర్లు మనకు ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ లోపల పెట్టి రిలీజ్ చేస్తారన్నట్టు. ఓకేనా? సో, ఇందులోపల మన పేరు లేకపోయినా ఏం గాదు. ఓకేనా? ఇందులోపల మన పేరు లేకపోతే నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అనేది ఒకటి రిలీజ్ చేస్తారన్నట్టు. ఇందులోపల మన పేరుండాలె. ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్‌లోనైనా మన పేరుండాలె. నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపలైనా మన పేరుండాలె. ఏందంటే ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ లోపల మన పేరుంటే సేఫ్ అన్నట్టు మనం. నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల మన పేరుంటే ఏందంటే మనం సేఫ్ కాదన్నట్టు. ఓకేనా? సో, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల పేరున్నా, ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ లోపల పేరు లేకపోయినా మన డాక్యుమెంట్స్ అనేది ప్రాపర్ ఉంటే, మనం ప్రాపర్‌గా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేస్తే, మన పేరనేది ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల డిస్‌ప్లే చేస్తారన్నట్టు. ఓకేనా? ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల డిస్‌ప్లే చేయడం అయితే జరుగుతది. సో, ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల మన పేరుంటే, మనం కౌన్సెలింగ్ లోపల పార్టిసిపేట్ చేయొచ్చు. ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ లోపల మన పేరు లేకపోయినా ఏం గాదు. ఓకేనా? ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ లోపల మన పేరు లేకపోయినా ఏం గాదు. నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల మన పేరున్నా ఏం గాదు. మనం ప్రాపర్‌గా డాక్యుమెంట్స్ వాళ్ళకి చూపెడితే, వాళ్ళు ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల మన పేరుని యాడ్ చేస్తారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల మన పేరు యాడ్ అయింది అంటే ఓకేనా? ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల మన పేరు యాడ్ అయ్యింది అంటే మాత్రం సింపుల్‌గా మనం వెబ్ ఆప్షన్స్‌కి ఎలిజిబుల్ అన్నట్టు. ఓకేనా? సో, ఇఫ్ ఎనీవన్ హ్యాస్ డౌట్స్ అబౌట్ దిస్ కౌన్సెలింగ్ ప్రాసెస్, కామన్ మిస్టేక్స్ టు అవాయిడ్ మీరు సింపుల్‌గా అనాలిసిస్ ఎగ్జిక్యూటివ్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకొని లైవ్‌లోకి అటెండ్ గార్రి. ఓకేనా? వెబ్ ఆప్షన్‌లు ఎట్లా పెట్టొద్దు, అందరూ కామన్‌గా ఏ మిస్టేక్ చేస్తారు, మనం ఏ మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి అని చెప్పి కాలేజ్‌లో జాయిన్ అయ్యేంత వరకు ప్రతీదీ నేను అప్డేట్ చేస్తూనే ఉంటా. ఒకే ఒక సబ్స్క్రిప్షన్ ఉంటది. మస్తు లైవ్‌లు పెట్టుకుంటాం. మస్తు డౌట్లు క్లారిఫై చేసుకుంటాం. ఓకేనా? ప్రతీదీ నేను చెప్తూనే ఉంటా. ఏ మిస్టేక్‌లు చేస్తారు, ఏ మిస్టేక్‌లు అవాయిడ్ చేయాలని చెప్పి ప్రతీదీ చెప్తూనే ఉంటా కాబట్టి డెఫినిట్‌గా సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి ట్రై చేయర్రి. అనాలిసిస్ ఎగ్జిక్యూటివ్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని లైవ్‌లకు కూడా అటెండ్ గార్రి. ఓకేనా? సో, ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల మన పేరు వచ్చింది అంటే మనం వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అయితామన్నట్టు. సో, ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఒకేసారి క్రియేట్ చేస్తారు. ఓకేనా? ప్రొవిషనల్ మెరిట్ లిస్టు, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్టు, ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇవన్నీ ఒకటేసారి క్రియేట్ చేస్తారు కాబట్టి, మనకు అప్లికేషన్స్ అనేది వన్ టైమ్ మాత్రమే ఉంటాయి. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ మాత్రమే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, అందుకే ఫేజ్ 2లో అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఇయ్యరు. 3లో ఇయ్యరు, 4లో ఇయ్యరు. ఎప్పుడు ఇయ్యరన్నట్టు. ఓకేనా? సో, మనకు అప్లికేషన్ చేసుకోవడానికి ఎప్పుడు ఛాన్స్ ఇస్తారు మరే? అనంటే ఒకే ఒకసారి ఇస్తారు. సెప్టెంబర్‌లో మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది. ఒకసారి అప్లికేషన్ డేట్ అయిపోయింది అంటే, ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లు, ప్రొవిషనల్ మెరిట్ లిస్టు, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్టు, ఫైనల్ మెరిట్ లిస్టు ఇవి చుట్టే తిరుగుతాదన్నట్టు ప్రాసెస్ అంతా గూడా. కాబట్టి ఏందంటే, టైమ్ ఇచ్చినప్పుడే అప్లికేషన్ చేసుకోర్రి. సో, ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో మన పేరుంటే మనం వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఫేజ్ 1 లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఫేజ్ 3లో వెబ్ ఆప్షన్స్ ఇయ్యొచ్చన్నట్టు. ఫేజ్ 1, ఫేజ్ 2 మాప్ అప్ ఫేజ్ అంటాం. స్ట్రే ఫేజ్ అంటాం. 4 ఫేజ్‌లు డెఫినిట్‌గా ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటాయన్నట్టు. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషను. సో, మనకు ఇట్లనైతే మన కౌన్సెలింగ్ ప్రాసెస్ అయితే అయితది. సో, తర్వాత ఫేజ్ 1 రెగ్యులేషన్స్ ఏంది, ఫేజ్ 2 రెగ్యులేషన్స్ ఏంది అని చెప్పి మనం ఫర్దర్‌గా మాట్లాడుకుంటా ఉంటాం అన్నట్టు. సో, ఏ మిస్టేక్స్ చేయాలని చెప్పి కూడా మాట్లాడుకుంటాం. ఇఫ్ యూ ఆర్ న్యూ టు అవర్ ఛానల్ డెఫినెట్లీ డూ సబ్స్క్రైబ్ అండ్ డెఫినెట్లీ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ ఒకవేళ సబ్స్క్రిప్షన్ తీసుకొని మన ఛానల్‌ని సపోర్ట్ చేద్దాం అనుకున్నా, మీ డౌట్ క్లారిఫై చేద్దాం అనుకున్నా, అనాలిసిస్ ట్యూటర్ ఓకేనా? సో, మీ డౌట్లు క్లారిఫై చేసుకుందాం అనుకున్నా ఓకేనా? లైవ్‌లోకి అటెండ్ అయ్యి మీకు కామన్‌గా చేసే మిస్టేక్స్ అవాయిడ్ చేద్దాం అనుకున్నా కూడా అనాలిసిస్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ అయితే తీసేసుకోర్రి. ఓకేనా?
So do follow us for more content. Thank you so much for your support. Signing off.